నాగవల్లి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చీరతో ఫ్యాన్కి ఊరేసుకుంటూ ఉంటుంది. మరోవైపు గంగ ఆవేశంగా త్రిశూలాన్ని తీసుకొని దేవ ఇంటికి వస్తాడు. ఇక వరదరాజులు అడ్డుపడుతూ ఉంటే అప్పుడు గంగ అడ్డొచ్చిన వరదరాజుల్ని తోసేస్తాడు. ఇక ఆ తర్వాత దేవ గదిలోకి వెళ్ళి దేవాన్ని మంచం మీదకి తోసేస్తాడు. ఇక త్రిశూలంతో దేవాన్ని పొడవబోతూ ఉంటాడు. మరోవైపు నాగవల్లి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడంతో తన తండ్రి చెల్లెలు వీళ్ళంతా కూడా ఆ గది బయట నిలబడి తలుపులు కొడుతూ నాగవల్లిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక శివ కిటికీల నుండి చూస్తూ ఉంటుంది. తను చూసేసరికి నాగవల్లి స్టూల్ని తన్నేసి ఇక అలా ఫ్యాన్కి వేలాడుతూ ఉంటుంది. మరి నాగవల్లి ప్రాణాలు కోల్పోయిందా? శివ నాగవల్లిని కాపాడుతుందా? గంగ దేవాన్ని చంపేస్తాడా? మరి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.